అర్థాలు చెప్పారు మీరు. ఆ, చెప్పండి. అదే అదే అదేవతాలో అయితే నపుంసకలింగం వచ్చింది, ఉమ్, దేవతార్థంలో అయితే పుల్లింగం వచ్చిందని ఉమ్, అర్థమైంది. ఇంకా ఆ శబ్దం ఎలా ఉత్పత్తి, శబ్దోత్పత్తి. ఆ శబ్దోత్పత్తి ఉమ్, అది శుచ్చు శుచ్. రక్కు ధాతువు. ఆ, ఆ, రక్ ధాతువు శుచ్చు కాదు. ప్రత్యయము రక్కు ధాతువు. కాదు కాదు, శుచ్చులో రివర్స్. వినండి. కృత్ ప్రత్యయం రక్కు శుచ్చు ధాతువు సారీ రక్కు సారీ సారీ ప్రత్యయం. రక్కు ప్రత్యయం సారీ. శుక్కు ధాతువు రక్కు ప్రత్యయము అది శుచ్చు. చవర్గం కవర్గంగా కావాలి కాబట్టి షుక్ అయింది. షుక్కు రక్కుకు అనుబంధ లోపం చేస్తే రా, శుక్ర అయింది. సో దానికి కృత్ మనకి అంతంగా ఉంది కాబట్టి అది ప్రాతిపదికం అని పేరు పెట్టారు కదా. కృత్తంతంగా ఉంటే ప్రాతిపదికం కదా. సో ఇప్పుడు రక్కులో మనకి ఏం కనిపించింది, ఇక్కడ రా అనేది షర్వర్ణం అది, అవునా. షర్. సో షర్ అంటే ఇక్కడ మళ్ళీ జల్లులో వస్తుందా, అది వస్తుంది. జల్లులో వస్తుందా, జష్, వస్తుంది. జష్లో వస్తుందా, వస్తుంది. జష్. జష్ లో అది జల్ అంటే 1 2 3 4 కదండి. జష్ అంటే సో దానికి ఏం లేదు. మనం ఏమన్నాము, జలాం ఇది చవర్గము కవర్గంగా మారాలి అంటే ఏమన్నాము, చోహ కుహు, చోహ కుహు, అంతే. సో ఈ చోహ కుహు ఏం చెప్తుంది మరి, అది పదాంతం గురించి చెప్తుందా, లేకపోతే దాని పక్కన జల్ ఉండాలి జష్ ఉండాలి అలా ఏమన్నా చెప్తుందా? ఏమి చెప్పదు కదా. చోహ కుహు ఏం చెప్పదు. పర కండిషన్ ఏం చెప్పదా? వర్గానికి కవర్గం వస్తుంది అంటే ఇక్కడ పదాంతం గురించి చెప్తుంది. సో అప్పుడు పదాంతం చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకోవాలి, ఇక్కడ జల్ అంటాం, అవునా. ఏమంటాము, జల్లు పరంగా ఉంటే మరి జల్లేనా రా అనేది. ఇప్పుడు పదాంతంలో అన్నా ఉండాలి ఇది. సో ఇది పదాంతం కాదు, అయితే జల్లు పరంగానే ఉండాలి. మనకి పదాంతం కాదు ఇది, జష్ చష్ అనేది కదా. శుచ్ అనేది పదాంతం కాదు. కాదన్నప్పుడు మనకి పర కండిషన్లు ఏముండాలి, జల్ ఉండాలి. ఉందా, ఉన్నది. రా అనేది జల్. జల్ అంటే 4 నుంచి హల్ చివరి దాకా అన్నమాట. చివరి దాకా రా ఉందా లేదా, ఉంది. షర్వర్ణాలు చివరిగానే ఉన్నాయి. ఉంది కాబట్టి ఇది చవర్గము కవర్గంగా మారింది. ఈ చవర్గం కవర్గంగా మారాలి అంటే అది పదాంతములోనన్నా ఉండాలి చవర్గం అనేది, లేదా పదాంతంలోనైనా ఉండాలి, లేదా జల్లు పరంగానైనా ఉండాలి, అంతే. ఓకే. సో మనకి ఇక్కడ ఏముంది, అది శుచ్ అనేది పదాంతం కాదు, అది పదమే కాదు, ధాతువు అది కదా. సో ధాతువు కూడా పదం కాలేదు. సుప్తింగంతం పదం అన్నాము, మరి తింగ్ ప్రత్యయము రాలేదు కదా. సో తర్వాత ఇక్కడ వేరే ప్రత్యయం రక్కొచ్చింది అంటే ధాతువులతో వచ్చేవి కృత్ ప్రత్యయాలు ఉంటాయి. ఎప్పుడైతే కృత్ ప్రత్యయం వచ్చిందో అది ప్రాతిపదికంగా మారుతుంది. అంటే ప్రాతిపదికంగా మార్చుకోవాలి మనము, శుక్రం అనేది రావాలి, ఒక రంగు రావాలి, లేదా ఏంటి వీర్యం అనే అర్థాలు రావాలి అంటే అప్పుడు ఏం చెప్పుకున్నాము, అదొక శబ్దమైంది, నామశబ్దమైంది అది, అవునా. సో నామశబ్దం కావాలి అంటే ఆ ధాతువు చేత ప్రత్యయాలు రావాలి, అవునా. నామంగా మార్చడానికి వచ్చే ప్రత్యయాలను ఏమన్నాం, కృత్ ప్రత్యయాలు అన్నాం. సో ఆ కృత్ ప్రత్యయం రావాలి, అది రక్. అలాగా మొత్తం కంప్లీట్ గా అర్థమైంది కదా మీకు అది. అర్థమైందండి బాగా. సో చక్ర, ఇప్పుడు రా ఉపధావాలే అకారాంత చక్ర వజ్ర అంధకార సార అవార పార క్షీర తోమర श्रृंगार भृंगार मंदार उशीरा तिमिरा और शिशिर शब्द नपुंसकलिंग तथा पुल्लिंग में होते हैं. చా పెట్టారు కాబట్టి అది నపుంసకలింగంలో కూడా అనే విషయం అర్థమైంది మనకు కదా. సో వీటి అర్థాలు చూసుకుందాం ఇప్పుడు. రాసుకోండి. చక్రః, చక్రః అంటే చక్రవాక పక్షి. చక్రవాక పక్షి. నేను ఇది చక్రం అనుకుంటున్నా. అది కూడా రథాంగములో, రథాంగము లేదా రథాంగము, పయ్య. ఇక్కడ పహియ చూడండి, పహియ అంటే ఏంటిది, పయ్య అన్నమాట, టైర్. సో అది పయ్య అనేది తెలుగులో వాడుకుంటాం, చిన్నప్పుడు అదే వాడేది. సో అది హిందీలో టైర్. సో చక్రః అంటే ఏం రాస్తారు, టైర్ లేదా
చక్రవాక పక్షి. తర్వాత వజ్రః, వజ్రః అంటే వజ్రం, కులిశం. పహియ అనేది ఇదేంటిది, ఇక్కడ సంస్కృతం, ఇది తెలుసు కదా. దీని అర్థాలు కూడా సంస్కృతంలో ఇచ్చారు. రథాంగ, రథాంగ వా పహియ ఇది భాష. భాష అంటే హిందీ అన్నట్టు కదా. భాష అంటే అందులో మనం అలా మాట్లాడుకునే భాషలో పయ్య అంటాం చూడు, అలా అని చెప్తున్నారనమాట. భాష అనేది సంస్కృతమే. ఇతి భాష అని ఉంటది కదా, అంటే వాడుక భాషలో మనం మాట్లాడుకునే భాషలో చెప్పేటువంటి అర్థము అని అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ నమః, వందనం ఇది భాష అన్నారు అంటే అన్నిటికీ భాష అని కొన్నిటికి భాషలో అంతే, అట్లా అన్నమాట. వాడుక భాషలో వాడేది అని అర్థం. అదే. సో వజ్రః, కులిశం. కులిశం అనేది ఇంకో కొత్త పదం. ఇది వజ్రము అని తెలుగులో రాసుకోండి, కులిశం అని కూడా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం రాస్తారు? చక్రః, చక్రం కదా. సో వజ్రః, వజ్రం. అంధకారః, అంధకారం. రెండు సేమ్ అర్థాలు వీటికి అన్నిటికీ. తిమిరం ఒక్కదానికి వేరు అని చెప్పుకున్నాం మనం. పైనది శుక్ర దేవతార్థం, అది మీరు రాసుకున్నారు కదా. శుక్రః దేవత, శుక్రం వీర్యం. ఎక్కడుందమ్మా? పైన దాంట్లో వేరే సూత్రంలో, పైన సూత్రం ఒకటి చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ శుక్రం అదేవతాయాం 91. శుక్రం అదేవతాయాం. ఇదం శుక్రం రాసుకోండి. ఇదం శుక్రం అంటే వీర్యం. రేత ఇతి అర్థః అని ఇచ్చారు ఇక్కడ చూడండి. రేతః ఇతి అర్థః ఇచ్చారా? శుక్రం అంటే ఏంటి? రేతస్సు, తెలుగులో రేతస్సు లేదా వీర్యము. రాసుకున్నారా? దాంట్లోనే శుక్రః దేవత, లేదా ఇంకోటి విశేషణము అని రాసుకోండి. శుక్ర, జస్ట్ శుక్ర అని రాయండి. విసర్గ పెట్టొద్దు, ఉమ్ము పెట్టొద్దు, ఏమీ పెట్టకుండా శుక్ర అని రాసి విశేషణము అని రాసుకోండి. ఇది తెలుపు, రంగు గురించి చెప్పేది. తెలుపు రంగు గురించి. రంగు తెలుపు అమ్మా. తెలుపు. సో ఇప్పుడు ఈ రంగు గురించి చెప్పేది ఎలా ఉంటుంది? అది విశేషణంగా. ఎక్కడమ్మా రంగు అని ఎక్కడ ఉంది? లేదు, ఇక్కడ వేరే పుస్తకంలో కనిపించింది కదా మనకు. ఇక్కడ చూడండి ఏమన్నారు, ఇక్కడ 91లో ఏమన్నారు? మీరు రెండు పుస్తకాలు చెప్తున్నారా? శాంతి హిందీ వ్యాఖ్య, ఇదేమో. సో ఒక పుస్తకంలోనేమో అన్ని మనకి ఈ పదం ఎట్లా తయారైంది అనే విషయం కూడా ఉందన్నమాట, కొంచెం డీటెయిల్డ్ గా ఉంటది. ఇంకో పుస్తకంలో జస్ట్ అర్థాల కోసం తీసుకున్నది నేను. ఓకే, ఇది మనకి కొంచెం ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, అది అర్థాల కోసం. ఇదేమో చాలా డీటెయిల్డ్ పుస్తకం అన్నమాట ఇది. సో దేవతాభిన్న అర్థమే, వీర్యార్థమే, ఉపధావాల అదంతా శబ్దం అవుతుంది. తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏమన్నారు ఇక్కడ? ఇక్కడ విశేష్యలింగ. ఇక్కడ చూడండి కనిపిస్తుందా? 2వ లైన్లో, వ్యాఖ్యలో 2వ లైన్లో శుభ్రవర్ణ వాచి తు గుణవచనత్వాది విశేష్యలింగ ఇచ్చారా? డౌన్లోడబుల్. అవునండి, అవును. నేను పంపిస్తాను, నేను తెలియదండి అవన్నీ మనకు, నేను పంపిస్తాను మీకు. ఇప్పుడు రాసుకోండి అర్థాలు. 2 పంపిస్తాను. తర్వాత ఇది రాసుకోండి, నేను ఒక్కొక్క పేజ్ పంపిస్తాను మీకు, అప్పుడు ఓవర్వెల్మింగ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఫైనల్ గా మనకి PDF మొత్తం పంపిస్తా. అంటే ఈ రోజు చెప్పిన పాఠము వచ్చే వారం చెప్పేది కూడా పంపిస్తా. పంపిస్తాను. రాసుకోండి. వజ్రః కులిశం. కులిశం అంటే వజ్రం అండి. వజ్రం అనేది పుంలింగ పదము, కులిశం అనేది నపుంసకలింగ పదము. కాదు వినండి, మనకి ఈ సూత్రం ద్వారా ఏమొచ్చింది? నపుంసకేచ అంటే నపుంసకలింగం ప్రాప్తించింది. ఓకే, అంటే ఏంటి? దాన్ని ఇప్పుడు ఏమనొచ్చు? వజ్రః, వజ్రం అంటే వజ్రము అని రాసుకోండి. ఇంకొక శబ్దము, దీనికి అర్థం కూడా సంస్కృతంలోనే ఇచ్చారు. సో అది కూడా ఇంకో పదం. అది మీ డిక్షనరీలో కులిశం అంటే కూడా
వజ్రము అని రాసుకోండి. ఇప్పుడు ఏం రాస్తారు? వజ్రహ, ఆ, తర్వాత వజ్రం, వజ్రం. ఆ, ఆ. తర్వాత కులిశం అని రాసి వజ్రము అని రాసుకోండి. వజ్రహ, వజ్రం, కులిశం ఈక్వల్ టు వజ్రం. ఓకేనా? అంటే ఏంటి? ఇది పుల్లింగము, ఈ రెండు నపుంసకలింగాలు, వజ్రం కులిశం అనేది. ఓకే, మనకు పవి అంటే అమ్మా కొత్త పదాలు వస్తున్నాయి కదా. పవి పవి అంటే పవి అంటేనా చెప్తాను. ఇక్కడ వచ్చింది కదా పవి అనేది. మాకు ఇంతకుముందు పుస్తకం దాంట్లో వచ్చిందమ్మా అది పవి అని చెప్పి. వస్తుంది, ఇందులో కూడా వస్తుంది, చెప్తాను. యా, రాసుకోండి. అంధకారః, తిమిరం. తిమిరం అంటే ఏంటిది? అంధకారః, అంధకారము చీకటి, తిమిరం చీకటి. అంధకారః. మళ్ళీ తర్వాత ఇక్కడ తిమిరం అంటే మొద్దు అని కూడా అంటాం చూడండి, అదనమాట. అంటే ఏమీ లేకపోవడం, అంధకారంలో ఉన్నావు, నీకు ఏం అజ్ఞానం. అంధకారం అంటే అజ్ఞానం అని రాసుకోండి. తిమిరం అంటే అజ్ఞానం. అంధకారం అనేది దేనికి యూజ్ చేస్తున్నారు? ఇక్కడ తిమిరం గురించి చెప్తున్నారు. తిమిరం అంటే అజ్ఞానం, అజ్ఞానం అని చెప్పాలి. అంధకారః, అంధకారం రెండు రాసుకోండి. అంధకారః, అంధకారం, తిమిరం అంటే చీకటి, అజ్ఞానం. తెలుగులో చీకటి, అజ్ఞానం. తర్వాత సారః, సారం, మజ్జ. మజ్జ అంటే ఏంటండి? ఎముకలో ఉండేటువంటి మాంసం. మజ్జ అంటే మాంసం. ఎముకలో ఉండేటువంటి మాంసం. ఎముకల్లో ఉండేటువంటి మాంసం. మూలుగు మూలుగు ధాతువు అని చెప్పొచ్చు. ధాతు సప్త ధాతువులు అంటారు కదండి, అందులో ఇది ఒకటి మధ్య. మాంసం ఉంటుందా మజ్జ? ఎముక లోపల ఉంటుందండి అది. ఇది మాంసం అన్నమాట. మజ్జ అంటే ఇప్పుడు మన మాంసాహారాలు ఉంటారు కదా, సో మాంసాహారం తినే వాళ్ళల్లో దాంట్లో అది మాంసం అంటాం కదా, అదనమాట అది మజ్జ. ఎముకల్లో ఉండేదమ్మా. అవునండి. సో రాసుకోండి. సారః, సారం అని రాసి మజ్జ. ఇక్కడ ఏం లింగం వచ్చింది? మజ్జ, స్త్రీలింగం వచ్చింది. స్త్రీలింగం వచ్చింది. మళ్ళీ ఘనం, ఈ రెండు కూడా అవే అర్థాలు, మాంసమే. ఘనం ఇది నపుంసకలింగం వచ్చింది మళ్ళీ, అవునా? సారః, సారం, ఘనం, మజ్జ. వీటన్నిటికీ ఏం రాస్తారు? మాంసము. అంటే ఇదంతా త్రిలింగం అని చెప్పొచ్చు దీన్ని కదండి. అట్లా కాదు, సారః, సారం అనేది మనకు అక్కడ ఉన్న శబ్దం సూత్రంలో. వీటి అర్థాలు కూడా మీరు నేర్చుకుంటున్నారు, అది అర్థమైందా? త్రిలింగం కాదు ఇది, సారః, సారం అంతే, రెండే. ఈ రెండు ఎక్స్ట్రాని ఊరికే బ్రాకెట్ లో పెట్టుకోండి, అది ఎక్స్ట్రా అనే విషయం మీకు తెలియడానికి కోసం. ఓకే. అవారః, నదీ తటం. అవారః అంటే ఏంటి? నదీ తటం. నదీ తటం అంటే నది ఒడ్డు. అవారః నది ఒడ్డు. పారః, ఇక్కడ అవారః అవారం కదా, అవారః అవారం, పారః పారం. ఇదేంటిది? పర్వత. పర్వత నదీ తటం. పరవర్తి పరర్వీత ఏంటి? పర్వాతన, పర్వతం, పర్వతం యొక్క నదీ తటం. ఏం? పారః పరవర్తి నదీ తటం. పరవర్తినా? పరవర్తి, పరవర్తి నదీ తటం అంటే ఏంటి? నది యొక్క తీరము, నది ఒడ్డు. అంతే, రెండు సేమ్ అంతే కదా. పారం అంటేనే తెలుగులో కూడా అదే కదా మన పారం. అవతలి ఒడ్డు, అవతలి ఒడ్డు, యువతలి ఒడ్డు, అవతలి ఒడ్డు. అవారహ అంటారు కదా, యువతలి ఒడ్డు. అవును. అంటే ఇది పారహ అంటే అవతలి ఒడ్డు అండి, ఇది అవతలి ఒడ్డు. అవతలి, అవతలి ఒడ్డు. ఒడ్డు అంటేనే అవతలిగానే ఉంటుంది, బయటనే ఉంటుంది.
కాదమ్మా యువతలు ఇప్పుడు మనం ఒక నది తీసుకున్నారంటే 2 ఒడ్లు తీసుకోండి. ఉమ్. మన సైడ్ ఒకటి, మనకు అవతల వైపు ఆపోజిట్ లో ఉంటుంది అచ్చా కదా, అచ్చా అది అచ్చా, అట్లా పారం. అంటున్నారా? ఓకే ఓకే. అన్నమాట అది. అంతే అంతే. పారహము పారహంలో పరం మన అంటారు కదా, సైడ్ ఉంటే అంటే మా ఇహం సైడ్ పరం ఇటువైపు ఆ, అటువైపు. అచ్చా అచ్చా, అర్థమైంది. ఉమ్. ఆ, అది మొన్న మాకు ఆ శ్లోకంలో చెప్పించారు మొన్న, అది అట్లా. అవునా? ఓకే. ఆ, మాకు సౌమ్య మేడం అది శ్లోకంలో చెప్పించింది అనమాట ఇదంతా. అచ్చా, అందుకు అదే అదే. రాసుకోండి అమ్మా. పారహ పారం. మా అన్నయ్య నేను ఉంటాను, మా అన్నయ్య నాకు సరే పేషెంట్లు అమ్మా, వచ్చారు. నమస్తే. యా. నమస్తే అండి. ఆ, పారహ పారం. ఏం రాసుకున్నారు ఇక్కడ? పర పారః పారం పరవర్తి నదీ తటం. పరవర్తి నదీ తటం అంటే ఏం చెప్పారు ఇందాకమ్మా? అవతలి ఒడ్డు. అవతలి ఒడ్డు. ఉమ్. ఉమ్. క్షీరః. క్షీరః క్షీరం. చూడండి, మనం క్షీరం అనేది నేర్చుకున్నాం, కానీ క్షీరః కూడా కరెక్టే ఈ సూత్రం ప్రకారం. అర్థమైందా? పాలు. రోపధ. రోపధ వల్ల పుల్లింగం ప్రాప్తించింది అని చెప్పాలి మీరు. ఓకే. ఉమ్. అది రకారము ఉపధాలో ఉంది, అకారాంత శబ్దం అది. కాబట్టి దాన్ని ఏమంటాము? క్షీరః. పుల్లింగం ప్రాప్తించింది. లింగానుశాసనం ప్రకారం క్షీరః. అది తప్పు కాదు. నపుంసకలింగం ఎలా వచ్చింది మరి? నపుంసకేచ అనే సూత్రం ప్రకారం వచ్చింది. అవునా? ఉమ్. 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 అది. సో అది ఉన్నది పుల్లింగ శబ్దం అది ఉమ్. కదా. పుల్లింగ శబ్దానికి ఇంకొకటి యాడ్ అయింది, నపుంసకలింగం అనేది కదా. ఒక సూత్రం ప్రకారం, విశేష సూత్రం ప్రకారము యాడ్ అయింది అది. రోపధ వల్ల దీనికి ఏం ప్రాప్తించింది? పుల్లింగం పుల్లింగం ప్రాప్తించింది. ప్రాప్తించింది. దుగ్ధం పాలు. క్షీరః క్షీరం. దుగ్ధం ఇది నపుంసకలింగ శబ్దం, ఇది దుగ్ధం. ఉమ్. అవునా? తర్వాత పాలు. తోమరః. తోమరః. లోహదండః. బచ్చి ఇది భాష. లోహదండం ఇది. లోహంతో చేసినటువంటి కర్ర. ఉమ్. తోమరః. తర్వాత శృంగారః అంటే తోమరః తోమరం. రాసుకుంటున్నారు కదా, రెండు రాయండి. రాసుకుంటాను ఆ, రాసుకుంటాను. ఆ. తర్వాత శృంగారః. శృంగారం. స్త్రీ పుంసయోః స్పృహ. వాళ్ళ యొక్క స్పృహ అంటే స్పర్శన. ఉమ్. ఉమ్. శృంగారం అలంకారం కూడా వస్తుంది, అవునా? ఉమ్. అలంకారము. తర్వాత స్త్రీ పురుషుల కలయిక. ఉమ్. ఉమ్. తర్వాత భృంగారః. భృంగారః. గడుకః జలపాత్రం. గడుకః జలపాత్రం. గడుకః అంటే ఏంటండి? ఉమ్. నీళ్ళ పాత్ర అని చెప్తున్నారు. గడుకః. చూద్దాం ఒకసారి భృంగారః అంటే ఏంటో. అమ్మా, ఉమ్. శృంగారహ బృంగారహాల కింద గా ఒత్తేనా రెండిటికి? అవునండి, గావత్తు. ఆహాహా. మా ఒత్తు గావత్తులాగా ఉంది శృంగారానికి, కానీ మామూలు గావత్తే. అంతే, మామూలుగానే. బృంగారహ ఉమ్. భృంగారః అంటే ఒక నిమిషం ఇక్కడ రాస్తాను, సంస్కృతంలో రాస్తేనే వస్తుంది అది. బృంగార గుణకః జలపాత్రం. భృంగార. భృంగార లేదు యాక్చువల్గా దీంట్లో. ఇప్పుడు ప్రస్తుతం అలాగే రాసుకోండి. అది కొంచెం డౌట్ అని పెట్టండి. రేపు 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 కాదు, నెక్స్ట్ వీక్. రేపు కూడా మీరు క్లాస్లో అడగొచ్చు ఏంది అనేది, చూస్తాను నేను. సరేనా? మరి నెక్స్ట్ వీకెండ్ ఎందుకన్నారమ్మా? ఇది వారంకి ఒక్కసారే ఉంటుందండి. అది లింగానుశాసనం వారంకి ఒక్కసారి. తర్వాత ప్రతిరోజు ఉంటుంది. ఇంకా గణాల గురించి చెప్తున్నాం, అంటే ధాతువులు ఎలా రూపం వస్తుంది అనేది. సంవత్సరం వారానికి ఒక రోజు అంటే ఈ రోజు ఏ వారము? ఇవాళ మీకు ఏం వారము? బుధవారం కదా. ఆహా. బుధవారం రోజు ఉంటుంది.
మందారః దేవతరు. దేవతరు అంటే తరుహు అంటే ఏంటిది? చెట్టు, దేవత చెట్టు అంటే దేవత ఈ పూజకి పెట్టే. దేవతా పుష్పం ఆ, అంటారండి, మందార పువ్వు అవును నచ్చింది కదా మనకి. అవును, దేవతా పుష్పం అంటాం. సో మందారః మందారం. ఉషీరః వీరణమూలం. ఉషీరః వీరణమూలం. ఇదేంటో తెలుసా అండి ఎవరికైనా? ఉషీరః తెలియదు. ఉషీర భూమి అంటారు కదా, ఉషీర భూమి అంటే పాడైన భూమి, అంటే సారవంతం కాని భూమి. అవునా? ఇక్కడ ఇచ్చారు ఫ్రాగ్రెంట్ రూట్ ఆఫ్ ద ప్లాంట్, వెటివర్ గ్రాస్ అంట. ఎప్పుడు వెళ్ళలేదండి అసలు ఈ పదం. ఉషీర. అవును, ఉషీర భూమి అంటారండి, ఉషీర క్షేత్రం అంటారు. కానీ అదే మీరు అది చెప్పిందే, ఎందుకు మీరు చెప్పింది ఎండిపోయిన భూమి అంటాం కదా అది. వీరణ భూమి. ఊసరి క్షేత్రం. ఊషర క్షేత్రం అంటే ఏంటి? ఎండిపోయిననా? అంతేనమ్మా. ఎండిపోయిన భూమి. ఓకేనా? ఉషీర ఎండిపోయినటువంటి భూమి. క్షేత్రం అంటాం కాబట్టి ఎండిపోయిన అని రాసుకోండి. ఉషీర ఎండిపోయినటువంటిది. ఓకే, భూమి అని ఇక్కడ. పనికిరాంది కూడా ఎక్కింది దానికి. అదే సాగుకు పనికిరాంది. అవునండి. ఇది వేరే దాంతో రాసుకున్నాను. సో రాసారా? తిమిరః అంధకారః. శిశిరః ఇది ఋతు విశేషణం. అంటే శిశిర ఋతువు అంటాం కదా. ఆకురాలు కాలం అండి. ఆకురాలు కాలం. ఉత్తమం, బాగుందండి. శిశిరః ఆకురాలు కాలం. ఓకేనా? ఇది శోపథః అనేది మళ్ళీ చూద్దాం. ఏది భృంగారః అనేది డౌట్ అని పెట్టాను కదా. డి అంటే డౌట్ అని అలా పెట్టుకుంటాను నేను. అదే మళ్ళీ చూడాలి నేను అనే విషయం అది. ఓకే, నా కోసం మీరు కూడా మరి అలా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అమ్మా, వీరణ మూలం అంటే ఫ్రాగ్రెంట్ రూట్ ఆఫ్ ఏ ప్లాంట్ అని ఇచ్చిండా? ఏంటండి దేనికి? ఫ్రాగ్రెంట్ రూట్ ఆఫ్ ద ప్లాంట్ విటివర్ గ్రాస్ అని ఇచ్చారు. వెటివర్. మరి మరి అర్థం కాలేదు. ఫ్రాగ్రెంట్ రూట్ అంటున్నారు ఇక్కడ. వీరణము ఒకసారి దీంట్లో చూద్దాం మనం, డిక్షనరీలో, వేరే డిక్షనరీలో. ఇప్పుడు చూసింది ఏ డిక్షనరీ? ఇదా అది సంస్కృత డిక్షనరీ అని .com అని ఉంది చూడండి, దాంట్లో చూశాను. ఇప్పుడు కోశంలో చూద్దాం, శబ్దకోశంలో ఏమిచ్చారు? క్లీ వశకాంతౌ కాంతిలో ఇచ్చారు ఇక్కడ. ఇది వశకాంతం అంటే దోమలను చంపేస్తుందా? వశ అనే ధాతువుతోని తయారైనటువంటిది. ఇప్పుడు వశకి ఉష్ అనే వచ్చిందనమాట. ఎందుకు అంటే అది అలా తయారైంది వేరే వాటితోని, ప్రత్యయాలతోని. సో ఏమన్నారు? ఉషీర, ఈరన్ అనే ప్రత్యయం వచ్చేసి అలా చేసింది. అది రాసుకోండి. అది వసు ధాతువుతో ఇచ్చారు. మళ్ళీ ఈరన్ ప్రత్యయం వచ్చిందనమాట. ఏ ప్రత్యయం? ఈరన్. అందుకని ఈరన్ ఉంది కదా, ఈ అని కనిపిస్తుంది కదా. వీరణ మూలం అదే ఇచ్చారు ఇక్కడ కూడా, వీరణ మూలం అని ఇచ్చారు.
వీరణ మూలం అని రాసుకోండి, అదేంటో చూద్దాం ఇది కూడా. తెలుగులో ఇచ్చిండా? ఆహా, వీరణ మూలం అది సంస్కృతంలోనే ఇచ్చారు. యా, ఇది అడుగుదాం ఎవరినైనా. ఉషీరహ ఆచార్యజీని అడుగుదాం. ఓకేనా, రాసుకున్నారా? రాసుకున్నా. ఓకే. సరే అండి. ఆ, చాలు, ఇంతవరకు చాలు ఈరోజు. మన మూర్తి గారు మీరు ఏదో అడిగారు ఇందాక, అది ఇందులో రాలేదు కదా, వేరేదేదో శబ్దానికి అర్థం ఏంటి అని అడిగారు. పవి అంటే పవీనా? ప్రౌఢలో వచ్చిందమ్మా అది. ఓ, పవి అంటే ప్రౌఢలో వచ్చింది. ప్రౌఢలో వచ్చిందా పవి? ఆ, పవిత్రం ఆ, పవి అంటే. పొంగ్ పవనే పవి. ఆహా. పవియా పవి ప్రవియా? అంటే వజ్రం అని చెప్పి అచ్చా, వజ్రం చెప్తున్నారు. కూడా వచ్చిందా? ఆహా, ఆ, పవిత్రమైనటువంటిది వజ్రం, పవి, వజ్రం అని కూడా వచ్చిందా? ఓకే ఓకే ఆ, ఓకే. సో అది రాసుకోండి, పవి అనేది కూడా రాసుకోండి ఒక చోట. ఇప్పుడు వజ్రం దగ్గర మనం ఉన్నాం కదా, పవి ఈకారాంత శబ్దం అది, అవునా? ఇక్కడ పవిలో ఏముంది, ఉపధాలో ఏముంది, వకారం, వకారము ఈకారం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి ఏంటివి, అన్ని హల్లులు, అకారాంతం. అకారాంత శబ్దాలన్నీ కూడా ఎలా ఉంటాయి, పుల్లింగంలో ఉంటాయి. దానికి వేరే వేరే సూత్రాలు వచ్చేసి వాటిని నపుంసకలింగంగా మారుస్తాయి, కొన్నేమో విశేష్యలింగంగా వస్తాయి. విశేష్యలింగం అంటే ఏంటి, విశేషణ పదం. ఓకే, విశేషణ పదంగా వస్తాయి అని అర్థం. అది ఇప్పుడు మీకు అర్థమైంది, ఒక ఒక జిస్ట్ వచ్చేసింది మీకు మైండ్లో కదా, ఎలా అంటే ఎలా ఉంటుంది, అది శబ్దాల రూపం ఎట్లుంటుంది, దేన్ని ఏ లింగం అంటాము అనే విషయం కొంచెం అర్థమైంది మీకు కదా. కానీ ఎప్పుడు వినని శబ్దాలు ఇక్కడ వింటున్నామండి. వింటున్నాము, అవును. ఉమ్. బాగుంది ఇది. సో మనకి మంచిగా విషయాలు తెలుస్తాయి కదా. అవును. యా. సో ఇప్పటి నుంచి మనం వాటిని వాడుకుంటే మనము చదువుకున్న దానికి ఏమన్నా ఇదవుతుంది అనమాట, వాడాలి ఇంకా కదా. లేకుంటే మర్చిపోతుంది. మర్చిపోతాం, మరవకుండా ఉండాలంటే మనం వాడుతూ ఉండాలి. ఛాన్స్ వచ్చిందంటే వీటిని వాడాలి. ఇప్పుడు పవి అని చెప్పారు మన మూర్తి గారు, పవి అంటే వజ్రం. సో అలా వజ్రం. ఆ, వజ్రం అనే సంస్కృత పులిసం పదం. అనేది కూడా ఇప్పుడే విన్నట్టు అనిపిస్తుంది. పులిశం, ఏది? వజ్రానికి పులిశం అని కూడా చెప్తాను. అవునవును అది కూడా అవును. సో ఓకే అండి, శాంతి పాఠం చెప్పుకుందామా? చెప్పండి. చెప్తున్నారా? మీరు చెప్పండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి, ధన్యవాదాలు. ఓం నమస్తే అండి, ధన్యవాదాలు. 5 నిమిషాలు నాకు చెప్తారా అమ్మా కొంచెం? 5 నిమిషాలు చెప్పగలరా నా కొరకు? చెప్పండి. 5 నిమిషాలు మాట్లాడగలరా నా కొరకు? మాట్లాడదాం. ఓకే.